మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బలిదాన్ దివస్ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని బీజేపీ పట్టణ అధ్యక్షులు భానుచందర్ ఆధ్వర్యంలో స్థానిక మెదక్ చౌరస్తాలో బలిదాన్ దివస్ నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సిద్దిరాములు, శేఖర్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన 1901 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆయన యొక్క జీవితం మొత్తం మన హిందుత్వం కోసం భారతదేశ స్వతంత్ర సమరయోధుల్లో ఒకటిగా పనిచేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు ఆయన పనిచేస్తూ ఏదైతే అప్పుడున్న మహాత్మా గాంధీ పాకిస్తాన్ విడదీయాలని చూస్తే దానికి వ్యతిరేకంగా ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అడ్డుకట్ట వేయడం జరిగింది. అదే 370 యాక్ట్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ని సపరేట్గా ఒక రాజ్యం చేద్దామని దానికి ఒక రాజ్యాంగం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే దానికి వ్యతిరేకంగా ఇట్లా మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆయన 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఈ రోజుకు ఆయన భారతీయ జనసంఘ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని నెలకొల్పిన భారతీయ జనసంఘ్ నేత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఆయన వర్ధంతిని ఈరోజు రామాయంపేట టౌన్లో జరుపుకోవడము మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి రావడము, వారి ఆశయ సాధన కోసము మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే నెలకొల్పిన వ్యక్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తూ ఈ యొక్క పార్టీని దేశంలో ముందుకు పోయే దిశలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క బలిదాన దివస్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.